వీడియోలో మనం 2026-27 బడ్జెట్ గురించి కొన్ని బిట్స్ తెలుసుకుందాము. 2026-27 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు గత సంవత్సరంలో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి? 15%. నెక్స్ట్ 2047 నాటికి జీడీపీలో సేవల రంగం వృద్ధి ఎంత శాతానికి పెంచాలని తాజా బడ్జెట్‌లో ప్రకటించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. 10%. నెక్స్ట్ 2026-27 బడ్జెట్‌లో మహిళా భద్రత కోసం సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేలా మిషన్ శక్తికి ఎంత మొత్తం కేటాయించారు? 3,605 కోట్లు. నెక్స్ట్ 2026-27 బడ్జెట్‌లో ఆహారం, ఇంధనం, ఎరువులకు ఇస్తున్న రాయితీల్లో ఎంత మేర కోత విధించారు? 4.47%. నెక్స్ట్ 2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2026 ఏప్రిల్ 1. నెక్స్ట్ 2026-27 బడ్జెట్ ప్రకారం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం రేటు 20% నుంచి ఎంతకు తగ్గించారు? 10%. నెక్స్ట్ తాజా కేంద్ర బడ్జెట్లో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి ఎంత మొత్తం కేటాయించారు? 3,320 కోట్లు. నెక్స్ట్ విదేశాల నుంచి సుంకాల భారం లేకుండా ఎంత విలువైన వస్తువులు తీసుకురావచ్చని ఈ బడ్జెట్ పేర్కొంది? 75,000.